పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏం ముచ్చట చెప్తాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే శంకర్గా పొద్దుడి కాంచాలి ఏడి వేస్తానవరా? ఏక నర్సంపేటలో చిన్న మీటింగ్ ఉంటే పోయేస్తాను తాత. అది నాకు తెలియని మీటింగ్లు ఏముంటానేరా నీకు? లేకిడి బాడుకోవు. అరే అధికార పార్టీలో వండుకుంటా అధికారం ఉన్న పార్టీ లీడ్స్ పెట్టి ఇటువంటి ఇజ్జత్ తక్కువ పనులు చేసినందుకు నీకు కొద్దిగా సిగ్గు శరం లేదురా? లేకిడి బాడుకోవు. నేను ఇత్త కాదురా, 3 బట్ల కాడికి తీసుకుపోయి స్తంభాన్ని కొట్టి కట్టేసుకుంటారా పనాడు నగల పట్టుకున్నావు నువ్వేమనిరా? అవును, ఆ అన్నని గల్ల పట్టుకొని గుంజుకోబోతున్నావు. ఏడికి ముసలోడా అది చెప్ప ముందుగాల. ఇంతకు అన్న చేసిన లంగా పని ఏందో కూడా చెప్పరా ఇక. బుజ్జి ఇది మా పార్టీ సమస్య, నీకు అవసరం లేదు. నీ వార్తలు నువ్వు చదువుకో. ఆడపిల్లని తిడతాను అన్న పేరు బదినాన్ని మా పార్టీకి గాని నాకు గాని రానియకు. నీ పల్లె నువ్వు వారప్పా, నువ్వు వారా. ఇంకా అరే గాలికి పోయే కంపలని గోసికి తలిగించుకుంటాడు మా ముసలోడు. ఇంకా అన్న గల్ల పట్టుకొని లొల్లి పెట్టుకుంటా నన్ను వార్తలు చదువుకో అంటున్నావు. ముసలానికి నా వారేతో ఇంతకు మీ పంచాయతీ చెప్పరాను. అగో ఆ పొల్లు అడుగుతాను చెప్పురా. లేకిడి బాడుకో చెప్పు. అరే నాకే ముచ్చట తెలియనప్పుడు నేనేం చెప్తానే? ఏం చెప్తావా? అబ్బో సంసారి. అరే కాంగ్రెస్ పార్టీలో వండుకుంటా కారు పార్టీలతో టచ్లు ఉండేటోళ్ళు ఎవరా? మీరు కాదారా? మీరు కాదారా? ఒక్క తన్నుదంతా నీ కార్పొరేటర్లతో మేము టచ్లు ఉంటానవే. నువ్వు అన్ని అచ్చరాని ముచ్చట్లు మాట్లాడతాను. గల్లోలు పెట్టు, నువ్వు ఫస్ట్ గల్లోలు పెట్టు. మరి మన చెయ్యి పార్టీలో అచ్చమైన స్వచ్ఛమైన చెయ్యి పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నారా? మీరు కాకపోతే స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ కు టచ్లు ఉంటున్నారని నీకెవరు చెప్పిండ్లు? అది చెప్పు ముసలోడా ముందుగాల. అరే ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముదినే? ఆ కారు పార్టీ పెద్ద మనుషులే చెప్తారంచను. కావాలంటే ఒక పెద్ద మనిషి చెప్తాడు. ఈ ముచ్చటేందో ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఇక ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా. ఈ హైబ్రిడ్ గాల పని పట్టాలి, రైతాంగం విముక్తి కావాలి. విన్నావా? హైబ్రిడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి మేము ఉండలేము అని ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కారు పార్టీలతో టచ్లు ఉంటారు అట్లా సిగ్గుశరం ఉన్నా వీళ్ళకి కొద్దిగా. మరి నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవే కదా, మరి నువ్వు కూడా కారు పార్టీలతో టచ్లు ఉంటలేవని గ్యారంటీ ఏంది? నేనంటే ఈ చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక అవతల పార్టీల నుంచి వచ్చి ఈ చెయ్యి పార్టీలో షరీకైన హైబ్రిడ్ కార్యకర్తను. అందుకే నిజాయితీతో ఇదే పార్టీలు ఉంటాను వాళ్ళకి టచ్లో లేకుండా. మరి నిన్న మొన్న చెయ్యి పార్టీలకు చేరిన హైబ్రిడ్ కార్యకర్తవు నువ్వే గింతగానం పెత్తనం చేస్తే 10 ఏళ్లు పార్టీ అధికారంలో లేకున్నా ఎత్తిన కాంగ్రెస్ జెండాను దింపకుండా భుజాన మోస్తున్న అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంత కోపం రావాలనే. అందుకే వాళ్ళు పక్క పార్టీలతోటి టచ్లు ఉంటున్నారు కావచ్చు. అట్టెట్ల టచ్లు ఉంటారు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. అట్లా కాదని అధికారం లేని కారు పార్టీలతోటి కలిసిమెలిసి తిరుగుతామని అంటే ఊకుంటావా మేము? ఊకోకుంటే ఏం బీకుతారు మీరు? గల్లోలు ఏం బీకుతారు మీరు? అంటే అంత మెడగర్ర వచ్చినాదిరా నీకు? మా హైబ్రిడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కలిసినాం అనుకో, నిన్ను 3 బట్ల కాడ ముక్కు నేలకు రాకిస్తాం. మేము చెప్పినట్టు వినకపోతే ఏదో ఒక కేసులా మెడలు బట్టి లోపలికి నూకిస్తాం. ఏమ్రా అట్లా చేస్తామంటే అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకమై మీ బొక్కలు సూర చేస్తారు. ముందు అది చూసుకో పెద్ద మనిషి. అంటే మా బొక్కలు సూర చేస్తారా మీరు? నా బొక్కలు సూర చేస్తావా? చేయరా గుద్దుడు కొడుకు పెట్టా. ఏమూకో తలకు మాసిన ముసలోడా, రోజుకో పార్టీ మారే నీకే అంత మెడగారు ఉంటే మొదటి సంధి ఒకటే పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకెంత కోపం ఉండాలనే. ఇప్పటికైనా మూసుకొని చప్పు చెట్టు ఇంటికి కొనరా? మా పోతా కానీ ఈ చిన్న కార్యకర్తల ముచ్చట అటుంచు. ఇప్పుడు ఆ కారు పార్టీలతోటి టచ్లు ఉండే మా కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు ఎవరై ఉంటారు పిల్ల? అయ్యో వార్తలు చదివే కొలువు చేస్తాను కదా, నీకు ఇంతో కొంత తెలుస్తుంది అని అడుగుతాను. అయ్యో చెప్పరా సాయితో ముచ్చట. ఇప్పుడు నాకు తెలియదు నీకు తెలియదే తాత. మోక మీదకి వచ్చినాక అన్ని ముచ్చట్లు అందరికి తెలుస్తాయి గాని నువ్వైతే చప్పు చెట్టు ఇంటికి పో. ఇంతకు మోడీ సారుకు చంద్రాల సారుకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు? ఆ కారు పార్టీలకు టచ్లో ఉంటున్న అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు? ఆలోచిస్తేనే మెదడంతా పిచ్చిది అయిపోతుంది. మరి నేను అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండనా లేకుంటే హైబ్రిడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండాలన్నా అర్థమే అవుతుంది కదా. కారు పాటలేమో అసలు కార్యకర్తలు, హైబ్రిడ్ కార్యకర్తలు అని కాంగ్రెస్ లీడర్ల గురించి మాట్లాడుతుంటే పువ్వు పార్టీ ఎంపీ అరవింద్ అన్ననేమో రేవంత్ రెడ్డి మా పార్టీ పెద్దలతోటి టచ్లుంటున్నాడు కావచ్చు, సువెందు అధికారి లెక్కనే అవుతాడు కావచ్చు అని కామెంట్లు చేయబట్టే.
మరి ఇంతకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరితోటి టచ్లున్నారో లేకుంటే వేరే పార్టీల నాయకులే కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి టచ్లున్నారో రాబోయే రోజులలోనే తెలుస్తుంది కావచ్చు.